లక్కీ మ్యాథ్స్. ఈ కోర్స్ గురించి ప్రీవియస్ క్లాస్ లో చెప్పాం కదా. ఇంకా మీరు ఎవరైనా కొనుగోలు చేసుకోకపోతే ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకొని కొనుగోలు చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్ ను సంప్రదించండి. హాయ్, హలో, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొదటి ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 24%, ఆప్షన్ బి 27%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ డి 34%. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆన్సర్ ఈస్ డి, 34%. కరెంట్ అఫైర్స్ లో భాగంగా రెండవ ప్రశ్న. ఇటీవలి ఏపీ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం కింది వాటిలో ఏ పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నాయి? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సర్పంచ్ మరియు ఎంపీటీసీ, ఆప్షన్ బి మేయర్ మరియు మున్సిపల్ చైర్పర్సన్, ఆప్షన్ సి జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ సభ్యులు, ఆప్షన్ డి ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, మేయర్ మరియు మున్సిపల్ చైర్పర్సన్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మూడవ ప్రశ్న. ప్రస్తుతం 13గా ఉన్న జిల్లా ప్రజా పరిషత్తుల సంఖ్యను ఆంధ్రప్రదేశ్ లో ఎంతకు పెంచాలని ప్రతిపాదించారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 28, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 32. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, 28. కరెంట్ అఫైర్స్ లో భాగంగా నాలుగవ ప్రశ్న. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అర్జున పురస్కారానికి ఎంపికైన తెలుగు క్రీడాకారులు ఎవరు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పివి సింధు అండ్ సాత్విక్ సాయిరాజ్, ఆప్షన్ బి గాయత్రి గోపిచంద్ అండ్ ధనుష్ శ్రీకాంత్, ఆప్షన్ సి నిఖత్ జరీన్ అండ్ ఈషా సింగ్, ఆప్షన్ డి తేజ ఆకుల మరియు కిదాంబి శ్రీకాంత్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, గాయత్రి గోపిచంద్ అండ్ ధనుష్ శ్రీకాంత్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఐదవ ప్రశ్న. ఇటీవల అర్జున అవార్డుకు ఎంపికైన గాయత్రి గోపిచంద్ ఏ క్రీడకు చెందినవారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ టేబుల్ టెన్నిస్, ఆప్షన్ బి షూటింగ్, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి బాక్సింగ్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, బ్యాడ్మింటన్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆరవ ప్రశ్న. రోహన్ నాయుడు నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఇటీవల ఒక అసాధారణమైన భారీ ఖగోళ వస్తువులను కనుగొంది. దీనికి ఏ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ హబుల్ స్పేస్ టెలిస్కోప్, ఆప్షన్ బి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్, ఆప్షన్ సి కెప్లర్ స్పేస్ టెలిస్కోప్, ఆప్షన్ డి చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏడవ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ మండలి ఇటీవల ఎంత విలువైన పెట్టుబడులను ఆమోదం తెలిపింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1.50 లక్షల కోట్లు, ఆప్షన్ బి 2.8 లక్షల కోట్లు, ఆప్షన్ సి 3.15 లక్షల కోట్లు, ఆప్షన్ డి 5 లక్షల కోట్లు. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, 2.8 లక్షల కోట్లు. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎనిమిదవ ప్రశ్న. తిరుపతిలో 500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ సెల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న సంస్థ ఏది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రిలయన్స్ న్యూ ఎనర్జీ, ఆప్షన్ బి అమరరాజా బ్యాటరీస్, ఆప్షన్ సి మనోత్ ఇండస్ట్రీస్, ఆప్షన్ డి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, మనోత్ ఇండస్ట్రీస్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా తొమ్మిదవ ప్రశ్న. 31,387 కోట్ల పెట్టుబడితో దేమ్యా ఏపీ గ్రీన్ డేటా సెంటర్ ఏఐ కేంద్రాన్ని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి చిత్తూరు, ఆప్షన్ సి కర్నూలు, ఆప్షన్ డి కడప. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్, విశాఖపట్నం. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 10వ ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ అయిన మొదటి వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎవరు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పోతుల సునీత, ఆప్షన్ బి పీతల సుజాత, ఆప్షన్ సి వంగలపూడి అనిత, ఆప్షన్ డి దళవాయి రమాదేవి. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్, దళవాయి రమాదేవి. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 11వ ప్రశ్న. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ఏపీ జాబ్ క్యాలెండర్ 2026-27 ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేయనున్నారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 10,060, ఆప్షన్ బి 16,000, ఆప్షన్ సి 25,000, ఆప్షన్ డి 34,000. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్, 10,060. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 12వ ప్రశ్న. ఇన్నర్ రింగ్ రోడ్ మరియు అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ఏ గ్రామంలో 2,300 ఎకరాల భూ సమీకరణ చేస్తోంది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ తుళ్లూరు, ఆప్షన్ బి మోతడక, ఆప్షన్ సి నీరుకొండ, ఆప్షన్ డి మందడం. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, మోతడక. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 13వ ప్రశ్న. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆగస్ట్ 18, ఆప్షన్ బి ఆగస్ట్ 19, ఆప్షన్ సి ఆగస్ట్ 20, ఆప్షన్ డి ఆగస్ట్ 21. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఆగస్ట్ 19. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 14వ ప్రశ్న. పోటీ పరీక్షల నిర్వహణ వ్యవస్థల్లో సమగ్ర సంస్కరణలను సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ను నియమించింది? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ కె రాధాకృష్ణన్, ఆప్షన్ బి నందన్ నిలేకని, ఆప్షన్ సి టిఎస్ఆర్ సుబ్రమణియన్, ఆప్షన్ డి కె కస్తూరి రంగన్. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్, నందన్ నిలేకని. కరెంట్ అఫైర్స్ లో భాగంగా చివరి ప్రశ్న, 15వ ప్రశ్న. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన ఏషియన్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 61 కేజీల విభాగంలో 3 రజత పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ ఎవరు? మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సతీష్ శివలింగం, ఆప్షన్ బి జెరేమీ లాండ్రినుంగా, ఆప్షన్ సి గురునాయుడు, ఆప్షన్ డి అచింత షేయులి. మీ కరెక్ట్ ఆప్షన్ ను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్, గురునాయుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.